మీద పోరాడాడు, వారసత్వ రాజకీయం మీద పోరాడాడు, తర్వాత వాళ్ళు ఆంధ్రులను అవమానిస్తున్నారన్న దాని మీద పోరాడాడు. ఆయన పార్టీ సైద్ధాంతిక పోరాటం ఎన్టీఆర్. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నాడు సహకరించింది. ఎన్టీఆర్ని గద్దెదించినప్పుడు ఆనాడు కాంగ్రెసే కదా సెంట్రల్ అధికారంలో ఉంది. అట్లాగే గవర్నర్ కూడా సెంట్రల్ చెప్పిన మాట వినేవాడే కదా. ఎన్టీఆర్ని గద్దెదించడం తమకు చేత కానప్పుడు చంద్రబాబు చేసి పెడుతున్నాడు కదా అని చెప్పేసి సహకరించారు వాళ్ళు. ఆ సహకరించినప్పటి నుంచి ఒక పాజిటివ్ థింకింగ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీని డైరెక్ట్ అటాక్ చేయకుండా ఎంతసేపటికి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. అంటే తెలుగుదేశం కాంగ్రెస్ విమర్శిస్తున్నట్టే ఉంటుంది, కానీ ఎవరిని టార్గెట్ చేస్తుంది? వంగవీటి రంగ, లేకపోతే రాజశేఖర్ రెడ్డి, లేకపోతే అప్పట్లో జేసీ దివాకర్ రెడ్డి, ఇట్లా వ్యక్తులను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇందులో కూడా హైయెస్ట్ టార్గెట్ రాజశేఖర్ రెడ్డి. ఎందుకు అంటే అప్పుడే ఊహించి ఉండొచ్చు, ఎందుకంటే ఇద్దరు ఒకేసారి ఫ్రెండ్స్ కదా, రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు. రాజశేఖర్ రెడ్డి ఏం చేస్తున్నాడు చంద్రబాబుకి తెలిసి ఉండొచ్చు, కాబట్టి తనకి మళ్ళీ అతను వస్తే పోటీ అవుతాడు అన్నటువంటి ఉద్దేశంతో ముందే అతని క్యారెక్టర్ అసాసినేషన్ పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఆ రోజునైతే మామూలు రేంజ్లో పడలేదు. కాకపోతే పత్రికలు టీవీలు ఇటు పక్కకున్నాయి బాబుకు అనుకూలంగా, ఇటు రాజశేఖర్ రెడ్డిని సమర్థించి రాసేవాడు ఎవడు లేడు ఆ రోజున వాళ్ళకి. మళ్ళీ అలాంటి సిచ్యుయేషన్లో